ఫైల్ చూపిస్తే వాళ్ళు కూడా స్టన్ అయిపోయారంటే ఇదేంటి అని చెప్పని. సరే సిట్ వాళ్ళు జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా చాలా ఉంటుంది కాబట్టి సరే ఇంకేదన్నా కానీ ఇంకా ఇన్ అండ్ అవుట్ చాలా అంశాలు బయటకు వస్తే చూద్దాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాలలో ఆత్మహత్య దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసింది. ఊహించని విధంగా వారు ఏదైతే తమకి మైలేజ్ వస్తుందనో, తమ పరపతి పెరుగుతుందనో, తమకి రాజకీయమైనటువంటి బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తున్నామనో, లేక అధికారానికి దగ్గర అవుతున్నామనో, అధికారం కోసం అటు ప్రజల వైపు నుంచి మద్దతు లభిస్తుందనో, అధికారం తమదే అనేటువంటి భావనతోటో వాళ్ళు చేసినటువంటి చర్యలు, వాళ్ళు చేసినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి విమర్శలు ఇవన్నీ కూడా చివరికి అవి వాళ్ళనికి వాళ్ళు ఆత్మహత్య దిశగా అడుగులు వేసుకున్నాయి. అందుకనే అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోరు మన అదుపులో ఉండాలి. అవతల వ్యక్తి విమర్శించాడు కదా అని చెప్పని మనం అంతకు మించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి విమర్శలు అలాంటివి గనక మనం పరిధులు దాటి విమర్శిస్తే, వాళ్ళు తిట్టారని మనం వాళ్ళకంటే బలంగా తిడితే వాళ్ళకి మనకి తేడా లేదు. ఈ తేడాని ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనించి ఏది చెడు ఏది మంచి అని నిర్ణయం వాళ్ళ మనసుల్లో పడుతుందో, వాళ్ళ మనసుల్లో పడినటువంటి నిర్ణయాన్ని ఇంక ఎవ్వరూ మార్చలేరు. అలాగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంగా జరిగినటువంటి పొరపాట్లు వీళ్ళకి మంచి అవకాశంగా వచ్చి, వీళ్ళకి ఫ్రూట్స్ బలంగా వచ్చి, వీళ్ళ చేతుల్లోకి వచ్చి, వీళ్ళు అధికారానికి దగ్గరగా అడుగులు వేయాల్సినటువంటి సమయంలో వారి నోరు, వారి ఆలోచనలు, వారి నిర్ణయాలు, వారి దాడులు, వారి విమర్శలు వాళ్ళని దెబ్బతీశాయి. రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశాయి. అది వాళ్ళు గమనించుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక్క మాట ఒక్క పని వాళ్ళని చాలా 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 పడేసింది. వాళ్ళు అనుకోవచ్చు బాగుందేమోనని, కాదు, బాగలేదు. అది వాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం తప్ప ఇంకోటి. ప్రజల క్లారిటీ ఉంది, ప్రజలకు చాలా స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అందుకనే బీఆర్ఎస్ ఎలక్షన్లో 1 year రిజల్ట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 6 నెలలు గ్రాఫ్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. మరి ఎక్కడ తేడా? అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు మంచిదైతే పార్టీ మంచిదవుతుంది, ఆలోచనలు మంచి అయితే భవిష్యత్తు బాగుంటుంది. అది ఎవరికో వాళ్ళకి అర్థమైతే చాలు. మనకేమి ఎవరి మీద విద్వేషాలు లేవు, ఎవరి మీద శత్రుత్వాలు లేవు. వాళ్ళ వైఖరి వాళ్ళది, మన విధానాలు మనవి. ఏదన్నా ఉంటే చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. అది ఎప్పుడు ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఆ స్వేచ్ఛ ఉంటుంది, మీడియాలో ఉన్నప్పుడు ఎవరికైనా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. మనకుండేటువంటి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ మనకుంటుంది, వాళ్ళకుండే స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు వాళ్ళకి నష్టం చేస్తాయి తప్ప మనకి నష్టం చెయ్యి. రైట్. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోర్ పెద్ద లఫంగాలు, వీళ్ళు ఫాల్తుగాలు వెళ్తారు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గు అనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష చేతి వీళ్ళకు. అసలు ఎస్ఐబి అనేది మావోయిస్టు టెర్రరిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్కి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్ట్ ఉన్నది.
మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే, అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారు అని, బిడ్డ చేస్తారు అని ఎవడన్నా, అల్లుంది చేస్తారు ఎవడన్నా, కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది. కేసీఆర్ అల్లుందా? అల్లు కొడుకు సంతోష్ రావు. వాళ్ళ ముగ్గురే కాదు తెలిసి అందరి అని వాళ్ళ సొంత ఎస్, మనకి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, మొత్తానికి బండి సంజయ్ ఇటు పక్కన బీఆర్ఎస్ ని కార్నర్ చేశారు, ఇటు పక్కన కాంగ్రెస్ ను కూడా కార్నర్ చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి సంజయ్ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? బేసిక్గా బండి సంజయ్ అందరికీ షాకులు ఇస్తూ ఉంటాడు, కానీ ఈసారి సిట్ అధికారులు బండి సంజయ్కే షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. షాక్ అంటే అది సీరియస్గా కాదు, జస్ట్ నార్మల్గా చెప్తుంది. ఎందుకు అనుకుంటే సిట్ అధికారులు బండి సంజయ్ ముందు పెట్టినటువంటి ఆధారాలు ఏవైతున్నాయో అవి చూసి అమ్మ ఇంత పని చేశారా అనేటటువంటి షాక్కే బండి సంజయ్ గురయ్యారు. ఆయన బయటకు వచ్చి ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా చిన్నదే బయటకు వచ్చింది, ఇక పైన బయటికి రాబోతున్నటువంటి చాలా పెద్దగానే ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే స్పష్టంగా అర్థమైపోయింది. బండి సంజయ్ చెప్పినటువంటి వ్యవహారాలు ఆయన ఒకటి రెండు కాదు వేలాది మంది ఫోన్లలో రికార్డ్ చేశారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కానీ ఇందులో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. మరి గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఎక్కడా లేదు, ఏమీ జరగలేదు, ఏదో ఒకటో రెండో ఏదో ఎవరన్నా చేసి ఉండొచ్చు అని చెప్పారు. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చాలా స్పష్టంగా వేలాది ఫోన్లను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి ఫోన్లను కూడా విన్నారు. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను కూడా విన్నారు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా విన్నారు అనేటటువంటి మాటని యాజ్ ఏ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన బయట పెట్టడం జరిగింది. మరి ఆయన చెప్పింది అబద్ధమా నిజమా? ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా క్యాల్కులేట్ అవుతుంది, వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకు అంటే ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి. సో ఇదంతా కూడా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో సిట్ అధికారులకు బండి సంజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అత్యంత కీలకంగా కాబోతుంది. ఇక పైన ఆయన స్టేట్మెంట్లో ఆయన కొంత అంటే ఆయన చెప్పాడు, మేమైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది బయటికి చెప్పలేము ఇప్పుడు అని చెప్పినప్పటికీ కానీ డెఫినెట్గా బండి సంజయ్ ఫోన్లు ఎవరి ఫోన్లు కూడా విననంతగా ఆయన ఫోన్లను అత్యధికంగా ఎందుకు వినాల్సి వచ్చింది అంటే, ఎందుకు విన్నారు అనుకుంటే ఆయన బీజేపీ పార్టీలో తెలంగాణలో చాలా కీలకంగా ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సంబంధించి సంభాషణలు జరుగుతుంటాయి కాబట్టి వాటిని ట్యాప్ చేయాలని అనుకున్నారా అనేటటువంటి డౌట్లు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ప్లాన్ స్టేట్ కోసం కాదు, ప్లాన్ సెంట్రల్ కోసం ప్లాన్ చేసి చివరికి ఇలా అడ్డంగా ఏదన్నా దొరికిపోయారా, ఇలా డౌట్స్ ఉన్నాయి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుల ఫోన్లను కూడా వినాలి అనుకుంటే అది బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బండి సంజయ్ ఫోన్ని వింటే సరిపోతుంది అనేటటువంటి ఒక మాస్టర్ మైండ్ ఎవరిది, ఆ మాస్టర్ మైండ్ వేసి ఇదంతా కూడా ఈ ఫోన్లు రికార్డ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరినైనా బెదిరించాలి అనుకొని అక్కడ గ్రిప్పు తెచ్చుకోవాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీలో గ్రిప్పు తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ బటన్ నొక్కాలి అని స్కెచ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? సో డెఫినెట్గా ఈ వ్యవహారాలు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఇవి. ఈ పాయింట్లు ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో కమింగ్ డేస్లో అయితే బయటికి రాబోతున్నాయి రాజు. రైట్, థ్యాంక్ యూ మధు.